ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే ఇలా ఎగ్ బిర్యానీ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్‌తో చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మీ రెసిపీస్. ముందుగా వచ్చేసి ఇక్కడ బాస్మతి రైస్ చూపిస్తున్నా కదండీ! ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్నాను. ఇండియా గేట్ దుబార్ అనేసి లాంగ్ గ్రెయిన్ అనమాట. చాలా పొడుగు పొడుగుగా ఉంటాయి. చాలా బాగుంటాయి. మొన్న ఒకసారి కొబ్బరన్నం చూపించినా కదా! ఈ బియ్యంతోనే చేశాను. పొడి పొడిగా పుల్లలు పుల్లలు చాలా బాగా వచ్చినాయి. ఇవి ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఒక అర్ధగంట ముందు కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడొచ్చేసి 4 గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాక, చల్లారినాక నేను చూపిస్తున్నా కదండీ! ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఒక 3, 4 చోట్ల ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నూనెలో వేయించినప్పుడు టప్ టప్ అని పేలకోకుండా ఉంటుందన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కారం పొడి వేసి కలిపి పెట్టుకుంటే గిన చప్పదనం లేకోకుండా లోపల దాకా బాగా ఉప్పు, కారం పడుతుందన్నమాట మనం నూనెలో వేయించినప్పుడు. వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్రేవీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఒక చెంచా అంత ఆయిల్ వేసుకొని ఒక 2 ఎర్రగడ్డలు అనమాట, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక ఎర్రటి టమోటా కోసి ఇవి బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 5, 6 గోడంబి ముక్కలు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. చిక్కగా ఉంటుంది అనమాట గ్రేవీ. ఇలా చేయడం వల్ల బిర్యానీ తింటున్నప్పుడు మసాలా ఘాటుగా లేకోకుండా ఇదొక రకమైన గ్రేవీ అనమాట. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఘాటు ఉండదు, కారం ఉండదు. ఇలా బాగా మగ్గించుకున్నాక పక్కన తీసేసుకొని చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవాలి. దీంట్లోకే కొంచెం నూనె వేసుకొని ఇదే కడాయిలోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకున్నాక ఈ గుడ్లను వేయించుకోవాలి. ఎందుకంటే ఈ గుడ్లు ఎందుకు వేయించుకోవాలంటే మనం అన్నంలో కలిపేటప్పుడు మనము చెంచాతో కలిపెడతాం కదా, విరిగిపోకోకుండా బాగా ఉంటాయి అనమాట గట్టిగా. అదిగాక ఉప్పు, కారం బాగా పడుతుంది ఇలా వేయించుకోవడం వల్ల. అవి పక్కన తీసేసుకున్నాక దాంట్లోకి మరి కొంచెం నూనె వేసుకొని మిక్సీకి వేసుకున్న పేస్ట్ బాగా వేయించుకోవాలి. దీంట్లోకి ఒక స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనె పైకి వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక 1.5 స్పూన్ కారం పొడి, అలాగే కొంచెం ఉప్పు తగినంత, ధనియాల పొడి ఒక 1/2 స్పూను వేసి బాగా కలుపుకోవాలి. ఇది కూడా బాగా ఉడికేదాకా బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. నూనె పైకి రావాలి. ఏదే కానీ పచ్చివాసన అంటూ ఉండకూడదు. ఇలా వేస్తుండాలి, కలుపుతుండాలి. ఇందులోకి ఒక చెంచా అంత పెరుగు వేసుకుంటున్నాను. వేసిన వెంటనే కలిపెట్టుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల చిక్కగా ఉంటుంది గ్రేవీ. చూడండి, ఆయిల్ రిలీజ్ అయింది కదా, ఇందులోకే కొంచెం గరం మసాలా పొడి, కసూరి మేతి కొంచెం నలిపి అలా వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ ఉంటుందనేసి. గరం మసాలా వచ్చేసి ఒక 1/4 స్పూన్ వేసింటానండి. 1.5 గ్లాసు బియ్యము, 4 గుడ్లు. ఇది గుర్తుపెట్టుకోండి మనం క్వాంటిటీ ఎంత వేస్తున్నాం అనేది. ఇది ఇలా కలుపుతూ కలుపుతూ ఇప్పుడు మనము గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా వేయించి, అవి కూడా వేసుకోవాలి. గుడ్లు వేసినాక ఎక్కువ వేయించకూడదు, ఎందుకంటే అవి అంత విడిగిపోతాయి అన్నమాట. అది అలా ఒక పక్కకు వేగుతూ ఉంటుంది కదా, ఇక్కడ ఒక పక్కన నీళ్లు పెట్టేసుకున్నాను బాస్మతి రైస్ ఉడికిచ్చే కోసము. ఆ వేడి నీళ్ళలోకి 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు ఒకటి, చెక్క వచ్చేసి 3 పీసులంతా, అలాగే నల్ల ఇలాచి 2, జాపత్రి 2 ముక్కలు, సాజీరా 1 టేబుల్ స్పూను, గ్రీన్ ఇలాచి ఒక 5 వేసుకున్నాను వేడి వేడి మరిగే నీళ్ళలోకి. అలాగే ఒక స్పూన్ అంత సాల్ట్ వేసుకొని బాగా మరుగుతున్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. ఈ బియ్యం అన్నీ వేసుకున్నాక అర్ధం నిమ్మచెక్క పిండుకోవాలి. ఈ నిమ్మచెక్క ఎందుకు పిండాలంటే అన్నం బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట, ముద్ద కాకుండా. ఇప్పుడు చాలా నిదానంగా కలిపెట్టుకోవాలండి, బియ్యం ఇరక్కోకుండా. ఇప్పుడు ఒక 80% ఉడకగానే మొత్తం ఒక స్ట్రైనర్లో ఉంచేసుకోవాలి. ఉంచుకున్నాక ఆ నీళ్ళని ఒక గంటడు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మరీ గట్టిగా అయిపోయిందనమాట. మనకు జ్యూసీ జ్యూసీ రావాలనుకుంటే కొంచెం నీళ్ళగా ఉండాలన్నమాట గ్రేవీ అనేది. ఇలా వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇందాక మనం స్ట్రైనర్లో ఉంచుకున్న అన్నాన్ని ఉంటుంది కదండి, అది ఇరక్కోకుండా నెమ్మదిగా ఇలా స్ప్రెడ్ చేస్తూ రావాలి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటేనండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడన్నా ఇలా మసాలా రైస్ తినాలనిపించినప్పుడు ఇలాగంతా అన్నం స్ప్రెడ్ చేసుకున్నాక కొత్తిమీర, పుదీనా పైన వేసేసుకొని, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని, నేను కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టుకున్నానండి. అది పెద్ద కలర్ రాలేదనేసి కొంచెం కలర్ పౌడర్ కలిపాను ఈ పాలల్లోకే. అది కూడా ఒక 2 స్పూన్లంత వేసేసుకున్నాక నెయ్యి వేసుకుంటున్నాను పైన. మనం స్టార్టింగ్లో ఆయిల్ వేసాము, చాలా తక్కువ వేసాము. ఇది ఆయిల్గా కూడా ఉండదనమాట.
అలాగే నేను ఇక్కడ చూపిస్తున్నా కదండి కేవడా వాటర్ అనేసి చాలా బాగుంటుంది. ఇదైనా సరే లేదంటే రోజ్ వాటర్ అయినా సరే ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచి సువాసన ఉంటుంది అన్నం అనేది, బిర్యానీ అనేది. ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇందాక మనం అన్నం ఉంచుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇంక నేను కింద తవ్వ ఏం పెట్టడం లేదండి, పెనం అలాంటిది చాలా మందంగా ఉందనేసి కడాయి సిమ్లో పెట్టేసుకున్నాను బాగా గట్టిగా ప్లేట్ మూసేసి. చూడండి ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను ఎంత పొడి పొడిగా ఉందో. నెమ్మదిగా కలిపెట్టుకోవాలి, ఎందుకంటే బియ్యం ఇరక్కోకుండా కలిపెట్టుకోవాలన్నమాట. జ్యూసీ జ్యూసీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉంది కదా. ఇది ఒకసారి చేశారనుకోండి మరి మరుసటి రోజు కూడా అడుగుతారనమాట ఇలాగే చేయమని. అంత బాగుంటుంది, అంత ఈజీ కూడా చేసుకోవడము. జ్యూసీ జ్యూసీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.